అండ్ ఆగస్ట్ 1 కి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి. సో అదే పరిసర ప్రాంతాలు శ్రీకాకుళం, సిక్కోలు ఈ పరిసర ప్రాంతాల్లోనే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తుంటే బాబు కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు అంటూ అక్కడ కొన్ని మాట్లాడడం మనం చూస్తున్నాం. మరోపక్క ఏదైతే క్రెడిట్ చోరీకి పాల్పడ్డారో అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి అవును అంతా బాబే చేశారు అని అనడం ఎలా చూడాలి? ఒకటండి, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలో ఏ కన్స్ట్రక్షన్ నుంచి ఆగిపోతే ఏ కన్స్ట్రక్షన్ నుంచి బిగిన్ చేసిందో వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉండాలండి. గత ఐదేళ్లలో ఈ భూ వివాదం మీద ఎన్ని కేసులు నమోదైనయో కోర్టులో ఉన్నాయండి. కోర్టులో మాకు తగ్గ నష్టపరిహారం ఇవ్వలేదు, లేకపోతే మాకు ఇక్కడి నుంచి ఇంకొక దగ్గర పునరావాసం ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు, లేకపోతే ఇలాంటి ఎలిగేషన్ దగ్గర ఒక 1500 కేసులండి. ఆ 1500 కేసుల్ని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి ఎక్కడ భూములు ఎంత రేటు మీద ఇవ్వాలో అక్కడ ఇచ్చి ఆ కేసులన్నీ త్రూ హైకోర్టు సాక్ష్యంగా ఎవిడెంటరీగా క్లియర్ చేసింది గౌరవ జగన్ రెడ్డి గారి టైంలో. దాన్ని మార్చడానికి ఇది కూడా రాజకీయ కుట్ర కోణం. అంటే జడ్జిలు కుట్ర చేయలేదు కదండి పాపం. జడ్జిలకి ఏ డేట్ లో కేసు నమోదు చేసినారో తెలుసు, ఏ డేట్ లో కేసులు సెటిల్మెంట్ అయి క్లియర్ అయిపోయినాయో తెలుసు, ఏ డేట్ లో శంకుస్థాపన చేసినారో తెలుసు. ఆయన భూమి పూజ చేసి వెళ్ళిపోయినారేమో, దాని తర్వాత పూర్తి చేసింది ఎవరండి? సో ఇక్కడ మీరెంత మేమెంత అనే దానికంటే మొత్తం నేనే చేశాను అనడానికి కూడా మీ మనస్సాక్షి బహుశా మిమ్మల్ని ఒప్పుకోదేమో గాని మీరు మాత్రం అనేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇంద్రభవనం లాగా ఉండే కన్స్ట్రక్షన్, దీని ప్లాన్ గీసింది ఎవరండి? ఆ ప్లాన్ కి అప్రూవల్ ఇచ్చింది ఎవరండి? ఏ ఇయర్ టు ఏ ఇయర్ ఆ ప్లాన్ కి అప్రూవల్ ఇచ్చారండి? ఇది అంటే ఒక అల్ట్రా నేషనల్ క్వాలిఫికేషన్ తో కలిగినటువంటి ఒక అత్యున్నతమైన అధికారి కట్టినటువంటి కన్స్ట్రక్షన్ మోడల్ అండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో మనం బెంగళూరు లేకపోతే హైదరాబాద్ లో చూసుంటాం. ఒక డిఫరెంట్ మాడ్యూల్ లో వాటర్ ఫ్లోటింగ్, లేకపోతే ఒక రివర్ బేస్డ్ లాగా, అది బే ఆఫ్ బెంగాల్ కి ఒక సముద్ర ఒడ్డి లాగా, అదొక టూరిస్ట్ ప్లాన్ లాగా ఒక గొప్పగా తీర్చిదిద్దారండి. అలాంటి కన్స్ట్రక్షన్ జగన్ గారు ఎలా కట్టగలుగుతారండి అని మీలాంటి జర్నలిస్టులు తెలిసి తెలియక మాట్లాడతారేమో. హరిత రిసార్ట్స్ ప్లేస్ లో ఆయన కట్టినటువంటి అద్భుత కట్టడానికి అయినటువంటి ఖర్చులు, లేకపోతే ఆ కట్టడాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఈవెందో గౌరవ పవన్ కళ్యాణ్ గారితో సహా వెళ్లి సెల్ఫీ దిగారు. అంటే ఆయన కట్టడం ఎలా కట్టగించగలరు, ఆయన కన్స్ట్రక్షన్ మాడ్యూల్ ఏంటి? సో ఇవన్నీ కూడా హరిత రిసార్ట్స్ ప్లేస్ లో వచ్చిన కట్టడాన్ని దేనికి వాడాలో అర్థం కాని పరిస్థితి. అదే మాదిరిగా ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ చోరీ అనే దానికంటే అక్కడికి చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు రాకముందే ఒక అద్భుతమైన పాదయాత్ర జరిగేసిందేమో, మరి ఒక ర్యాలీనే జరిగేసింది. మా వాడు ముందే వచ్చాడు, మీకంటే ముందే వచ్చాడు అంటే ఈ రోజు ఆ ఏరియా డెవలప్మెంట్ కానీ అక్కడ గెలిచినటువంటి ఒక ఎంపీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎంపీ, ఒక మహిళ అనుకుంటా అండి, అమ్మాయి ఎస్టీనా ఒక కేటగిరీ మహిళ. సో ఆ అమ్మాయి మాట్లాడే చక్కటి భాష, అదే రకంగా పార్లమెంట్ లో అలాంటి వ్యక్తులను ఎంపిక చేసి ఇచ్చినటువంటి అవకాశాలు, పలానా తాలూకా అయితేనే ఇస్తాం, పలానా మనవాళ్ళు అయితేనే ఇస్తాం, పలానా అయితేనే ఇస్తాం అనే దానికంటే అప్పుడప్పుడు వైరుధ్యంగా ఆ అమ్మాయికి ఎలా టికెట్ వచ్చింది? ఎంపీ మీకు చూస్తే తిరుపతి ఎంపీ అండి, ఒక డాక్టర్, అతనికి ఎందుకు ఇచ్చినారు టికెట్ అంటే అంత పెద్ద సుడిగాల్లో కూడా అతనే గెలిచినాడు. ఈ రోజు అతనే గెలిచినాడు. సో ఆయన ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళలో క్వాలిఫికేషన్ ఏంటో, వాళ్ళు తుఫాన్ని సునామీని కూడా తట్టుకోగలరని ఆయన నమ్మి ఇస్తాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఆ నమ్మకం బ్లాక్ బస్టర్ అవుతుందండి. సో ఇది కూడా క్రెడిట్ చోరీ చేసినారని వాళ్ళు 100 సార్లు చెప్పుకున్నా, త్రూ కోర్టు సాక్షిగా ఎవరైతే రైతులకి భరోసా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కేసు క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా పుంజుకుంది గత గవర్నమెంట్ లో. అంతా అయిపోయాక పూర్తి చేసి టెంకాయ కొట్టి హారతించినంత మాత్రాన ఆ క్రెడిట్ కొట్టేసే అవకాశాలు లేవండి. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అది ఆ భోగాపురం ఏరియా పరిసర ప్రాంతాల్లో అక్కడ వేసినటువంటి ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఎవరి టైంలో పూర్తయినాయి, ఎవరి టైంలో బిగిన్ అయింది. సో ఇవి కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. మరోపక్క అమరావతి భూసేకరణ విషయంలో ఏ ఒక్క వ్యక్తి ఆస్తిని చట్టానికి విరుద్ధంగా లాక్కోవడానికి గాని బలవంతంగా తీసుకోవడానికి గాని వీలు లేదు అంటూ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటండి, ఇది హైకోర్టు చెప్పడం కాదు, ఇది ఒక చట్టం. భూములు ఇచ్చే రైతులకి వాళ్ళు ఇవ్వను అంటే బలవంతంగా రాక్కునే అధికారం సెంట్రల్ అథారిటీకి లేదు, స్టేట్ అథారిటీకి లేదండి. చాలా చోట్ల మనం గమనిస్తే హైవేలో
రోడ్డు ఇలా వెళ్ళకుండా ఇలా ఇలా మెలికలు తిరిగి ఉంటది మనం గమనిస్తే. ఇదేంటది అలా ఎలా తిరిగింది మెలికలు, ఇలా స్ట్రైట్ గా వేయొచ్చు కదా అనుకుంటాం. ఎందుకని వేయలేదంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడానండి, 1947 తర్వాత నుంచి కూడా మనకు ఉండేటటువంటి అద్భుతమైన చట్టాల్లో ఒక 50 మంది రైతులు కలిసి ఇదిగో మన 250 ఎకరాలు ఈ రోడ్డుకి ఇచ్చేదే లేదు, మనం పొలమే వేసుకోవాలి, మనకి రేట్లు అక్కర్లేదు ఏమక్కర్లేదు అని అడ్డం తిరిగితే వాళ్ళు సంతకాలు పెట్టకపోతే రోడ్డు నోరు మూసుకొని ఇటు తిరిగి వెళ్ళిపోతారు. ఆ రైతుల్ని బలవంత పెట్టి భయపెట్టి భూమి తీసుకునే అధికారం ఏ స్టేట్ కి ఏ సెంట్రల్ కి ఏ అధికారికో లేదండి. దున్నేవాడిదే భూమి మీదే ఉండే హక్కు రైతుకు మాత్రమే అనేది ఒక చట్టం ఉండదండి. అప్పట్లో వినోబా భావే చట్టాలు కొన్ని అద్భుతమైన చట్టాలు ఉండేవి. సో అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బలవంతంగా భూమి లాక్కోవడం అంటే, అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటదండి. గత ప్రభుత్వంలో చెప్పుకున్నారు ఆయన, ఈ టైంలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇస్తే తీసుకోండి, అది వ్యాపారం అవుతుంది, బలవంతంగా లాక్కోకండి, అది దౌర్జన్యం అవుతుంది అంటూ పోసాని కృష్ణమురళి గారికి అత్తగారి వెనకాల నుంచి ఆయన ఇచ్చినటువంటి భరోసా ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో రైతులకి జగన్ గారు ఆయన వెనకాలే నిలబడి రైతుల తరపున ఆయన ఇస్తున్నటువంటి భరోసా ఈ రోజు కూటమి నేతలకి. 1500 ఎకరాలు చాలు, అంతకు మించి అక్కర్లేదు, మీరు రైతుల్ని మోసం చేయకండి, ఇక్కడ వ్యాపారాలు చేయకండి, రియల్ ఎస్టేట్ పెంచకండి, ఒక సామాజిక వర్గాన్ని ఎదుగుదల కోసమే ఇది కార్పొరేట్ వ్యవస్థ, ఇది గేటెడ్ కమ్యూనిటీ అన్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈ సమయంలో నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తరపున ఆయన వైపు రావాల్సినటువంటి అమరావతి రాజధాని ప్రజలు గత ప్రభుత్వంలో వచ్చారు 14-19లో. ఈ టైంలో అప్పుడు ఏమీ లేనప్పుడే వచ్చినారు కదమ్మా, ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ఆయనకి మీ బాధ చెప్పండి, అర్థం చేసుకుని చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కూడా మాట్లాడగల సమర్థత గల నాయకుడు మా అన్న అంటే, ఏమ్మా మీ అన్న గురించి చెప్తున్నావే స్వామి, మీకు నమస్కారం, మాకు అన్ని తెలుస్తున్నాయి, ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం జరగకపోగా ఆయన చంద్రబాబు గారికి సంబంధించిన మనిషి, ఆయన ఇటు పొమ్మంటే అటు పోతాడు, వెనక్కి రమ్మంటే వెనక్కి రావుస్తాడు, ఆగమంటే ఆగిపోతాడు, మాకు అర్థం అయిపోతుంది అనే పరిస్థితుల్లో అమరావతి రైతులు ఉన్నారండి. మేము ఎంతో మందికి చెప్పాం, మీరు జనవాణికి వెళ్ళండి, లెటర్లు పెట్టండి, అన్నతో మాట్లాడంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడమ్మా మీ అన్న, కాటాలు వేసేసినారు, మీ అన్నని అమ్మేసినారు, మీ అన్న కొనేసుకున్నాడు, ఏదేదో మాట్లాడేస్తారండి. సో ఆ టైం నుంచి మేము ఎంతో మంది రైతులకి చెప్పిన వాళ్ళు వినలేదు. నిన్నటి రోజు జగన్ రెడ్డి గారిని కలిసినారు, ఆయన చాలా భరోసా ఇచ్చినారు. అదే మాదిరిగా మంత్రుల్ని పంపిస్తే వాళ్ళ మీద రాళ్ల దాడి చేసినారు. అందుకని ఆయన ఓపెన్ స్టేట్మెంట్, మావిగన్ వర్సెస్ అమరావతి. మరోపక్క పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఎంత మందికి ఇళ్ళు ఇచ్చారు? అమరావతి ఏకైక రాజధాని అనే హామీకి సంబంధించి రైతుల నిధులకు సంబంధించి వైసీపీ నాయకులు క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు, తనుజ గారు రేజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఏవి మా దగ్గర లేవు అని కేంద్రం చెప్పడాన్ని ఎలా చూడాలి? రైతులకి ఇళ్ళ అండి, దళితులకి ఇళ్ళ? మీరు ఏం అడిగారు ప్రశ్న? ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు ఎంత మందికి ఇళ్ళు ఇచ్చారు? కరెక్ట్ అండి, కరెక్ట్. ఈ ప్రశ్న ఏంటంటే, భూములు ఇచ్చిన రైతులకి అక్కడే ఫ్లాట్లు ఇచ్చారు, ఆ ఫ్లాట్లకి తాలూకా ఇంతవరకు ఆ హద్దురాళ్లు వేయలేదు, ప్లాన్ ఇదని చూపించలేదు, ఇది మీ సర్వే నెంబర్ అని కూడా చెప్పలేదు, వాళ్ళ చేతిలో పెద్దగా పట్టాలు వచ్చినాయో రాలేదో కూడా తెలియదు, ఇంతవరకు ఎవరు కన్స్ట్రక్షన్ చేసుకోలేదు, కన్స్ట్రక్షన్ చేయడం కూడా అసిఆర్డీఏ పర్మిషన్ ఇవ్వట్లేదు. సో భూములు ఇచ్చిన రైతులకి మీరు అనుకున్న దాని ప్రకారం ఇవ్వడం కాదు, పేదలకి అమరావతిలో బతికే అర్హత కల్పిస్తారా అని ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా అడిగింది తనూజ గారు. అయితే గత గవర్నమెంట్ లో దళితులకో మరి పేదలకో మరి తెలియదు కానీ కొన్ని వందల మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆర్టీసీ బస్సుల్లో అండి, అప్పుడు నేనే ఎవడేంటి ఆర్టీసీ బస్సుల్లో పేదలు దళితులు అందరూ కూడా బస్సులు ఎక్కి ఆ అమరావతి చూడడానికి అప్పుడు గాని వచ్చారండి. నేను 2-3 బస్సుల్లో మహిళలను అడిగిన, ఏంటమ్మా ఇటు మీకు భూములు ఇస్తారా అంటే, ఏమోనండి మా స్వామి చెప్తున్నాడు మాకు భూములు ఇస్తారని, మమ్మల్ని అమరావతిలోకి రానిస్తారా అండి? మేము అమరావతిలో, మేము ఇంత పెద్ద అమరావతిలో మేము బతకనిస్తారా మమ్మల్ని? మాకు ఇళ్ల పట్టాలు ఇక్కడ ఇవ్వడం ఏంటండి, ఇది రేపు ఒక హైదరాబాద్ లాగా అయిపోతే, లేకపోతే ఒక పెద్ద హైటెక్ సిటీ గచ్చిబౌలి లాంటివి అయిపోతే మమ్మల్ని ఇక్కడ బతకనిస్తారా, ఉండనిస్తారా? అసలు మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఏంటో, మా స్వామి దేవుడు కాబట్టి మమ్మల్ని ఇక్కడ బతికే అవకాశం ఇస్తున్నాడు, అసలు ఇంతవరకు మేము అమరావతి చూడలేదండి, ఆ లోపలికి రావడానికి మాకేం అర్హత ఉంది అనుకునేటటువంటి దళితులకి పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళని బస్సులేసి ఇదిగో అమరావతి మీ పట్టాలు ఇక్కడ, మీ రైతులు ఇదిగో మీ భూములు ఇవి అంటూ వాళ్ళకి ఇళ్ల పట్టాలకు కేటాయిస్తే వాళ్ళ సంతోషం వర్ణనాతీతం అండి.